కల్వకుంట్ల కవిత గారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ప్రసక్తే లేదు. ఎందుకంటే తను లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉన్నారు. ఎందుకంటే చేసిన పాపాలన్నీ వాళ్ళే చేసి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం కల్వకుంట్ల కుటుంబము, అదేవిధంగా కేసీఆర్ గారు, అదేవిధంగా కేటీఆర్ గారు, కల్వకుంట్ల కవిత గారు చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ అంటే తెలంగాణ రాష్ట్రంలో భారత్ జాగృతి పార్టీగా మారింది. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ లాగా తెలంగాణ రాష్ట్రంలో భారత్ జాగృతి పార్టీగా మారి వాళ్ళే భారతీయ జనతా పార్టీలో పార్టీ పెట్టిస్తూ ఏకంగా కాంగ్రెస్ పార్టీ పెట్టిస్తుంది. రేవంత్ రెడ్డి గారే వెనుక ఉన్నారు. ఆ లెటర్ రాసింది కూడా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నమస్తే తెలంగాణ టీ న్యూస్ చేశారు. తర్వాత కల్వకుంట్ల కవిత గారు నేనే రాసిన లేఖ అని చెప్పడంతో ఇప్పటివరకు మౌనం వహిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావద్దని చెప్పేసి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికారం తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద నెపనెట్టే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. బహుజనుల ఓట్లు చీల్చే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారి రూపంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత గారితో పార్టీ పెట్టించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది.